హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి ఫస్ట్ మనము జీడిపప్పులు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, అనాస పువ్వు, జాపత్రి, ఇంకా లవంగాలు, మిరియాలు, యాలకులు తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫస్ట్ వీటిని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత ఇంకా టమాటాలు, మిగతా అన్నీ ఉంటాయి కదా, జీడిపప్పులు, ఇవన్నీ కూడా వేసుకొని మనం వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాము. మరీ పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత వీటిని చల్లారి పెట్టుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనికి అవసరాన్ని బట్టి మనము నీళ్లు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మనము స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. జీడిపప్పు, టమాటా పేస్ట్ ఉంటుంది కదా, ఇది వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ పేస్ట్ని. ఈ పేస్ట్ కొంచెం వేగేటప్పుడే మనము టేస్ట్కి సరిపోయిన ఉప్పు ఇంకా కారం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ వేసాక స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకొని దీనిని బాగా మిక్స్ చేసుకోవాలండి. పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మనము మూత పెట్టుకొని దీనిని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా కొద్దిసేపు మగ్గాక మనకి అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలండి. మనకి గ్రేవీ ఎక్కువ అవసరం లేదనుకుంటే ఇలానే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవాలి. మాకు ఎక్కువ గ్రేవీ కావాలని మేము కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను. లేదంటే మీరు ఫస్ట్ చూపించినట్టుగా నీళ్లు పోయకుండానే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఇంకా ఇలా కొన్ని నీళ్లు పోసుకొని దీనిని మూత పెట్టుకొని పూర్తిగా ఉడకనివ్వాలి. ఇలా చికెన్ ఉడికాక ఒకసారి కలుపుకోవాలండి. ఇది గ్రేవీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది, ఇంకా చిక్కదనం బాగా వస్తుందండి. మనము పేస్ట్ ఇవన్నీ వేయించి పెట్టాం కదా, టమాటాలు, ఉల్లిపాయలు, జీడిపప్పు వల్ల చికెన్కి బాగా టేస్ట్ వస్తుంది. ఇందులో ఇది లవంగాలు, దాల్చిన చెక్క పొడి, ఇంకా ధనియాల పొడి వేస్తున్నాను. చికెన్ పూర్తిగా ఉడికాక ఇలా ధనియాల పొడి ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క పొడి విడివిడిగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. లవంగాలు, దాల్చిన చెక్క పొడి విడిగా ఉంచుకొని మనం వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు. ఇలా ఇవి రెండు వేసుకొని మనము మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి చికెన్ని. మసాలా అంతా కూరకి పట్టేలాగా కాసేపు ఉడకనిచ్చేసి ఆ తర్వాత లాస్ట్లో మనము కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి, చపాతీ, పూరీల్లోకి కూడా చాలా బాగుంటుంది. సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఉంటుందండి.